హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా స్టైల్లో స్వీట్ కార్న్ కర్రీ అనేది చేసి చూపిస్తాను. అలాగే మీరు నా వీడియోని ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా, నేను ఈ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేశానండి. ఇలా కట్ చేసిన ఆనియన్స్ని ఒక పక్కన పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా నేను తీసుకున్నాను. నేను బాయిల్ చేశాను. బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని ఈ విధంగా నేను కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ అనేది నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి. ఈ ఆనియన్ పేస్ట్ కోసం అల్లం ముక్క అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా అల్లాన్ని కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసిన అల్లాన్ని మనం మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ 3 ఆనియన్స్ పీసెస్ కూడా ఇందులో మనం యాడ్ చేయాలి. మనకి ఆ 2 స్వీట్ కార్న్కి మనకి 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఇలా ఆనియన్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నేను అల్లం అలాగే వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కొంచెం జస్ట్ స్పైసీ కోసం, ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ ఏమి మనమేమి యాడ్ చేస్తలేదు. మనకి ఇవైతే సరిపోతుంది. ఇవి వేయడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులో ఏది మీరు మిస్ చేయకుండా అన్నీ వేయండి. వేసిన తర్వాత నేను వీటిని మిక్సీ చేశాను. మిక్సీ చేసిన తర్వాత మనకి ఆనియన్ పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి వేసుకోండి. కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది అందులో వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత, సో ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అంతా నేను వేసేసిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ అనేది కూడా నేను యాడ్ చేస్తున్నానండి. సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడే అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం మనం ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే మనకి ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 or 3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. డీప్గా ఫ్రై చేస్తే మనకి ఆ పేస్ట్ అనేది కలర్ చూసారా ఈ విధంగా వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి స్వీట్ కార్న్ ముక్కల్ని, వీటిలో ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉండండి. సో చూసారు కదా, నేను ఏ విధంగా యాడ్ చేస్తానో మీరు కూడా ఆ విధంగానే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని మనం ఒక్కసారి మళ్ళీ తిప్పుదామండి. అటు ఇటు తిప్పాలి. చూసారు కదా, ఈ విధంగా తిప్పితే మనకి టేస్ట్ అనేది బాగా కలుస్తుందండి. బాగా టేస్ట్ కూడా వస్తుంది ఈ విధంగా కలపడం వల్ల. సో చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందులో ఒక చిన్న గ్లాస్తో మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఆ ముక్కలు అనేవి జస్ట్ ఇలా ములిగేలాగా మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 2 or 3 మినిట్స్ వాటిని అలా బాయిల్ అవ్వనివ్వండి. సో చూసారు కదా, మనకి ఈ విధంగా వస్తుందండి. ఇలా అయిన తర్వాత ఒకసారి వాటిని కలుపుకోండి. సో ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచితే మనకి చూసారు కదా మంచి కలర్ఫుల్గా వస్తుందండి ఈ కర్రీ. ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. కలిపిన తర్వాత మీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ అంత పలుచగా ఉండకూడదు, అంత చిక్కగా కూడా ఉండకూడదు. ఇదిగోండి నార్మల్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఈ కర్రీని మీరు అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, అలాగే మనం చారుతో పాటు తిన్నా సరే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మీ ఎవరెవరికి తెలుసో ఒకసారి నాకు కామెంట్ చేయండి.